ఎవరి దగ్గరండి మనం సంతోషంగా ఎక్కువసేపు ఉండగలం? ఎవరి దగ్గర మనం నిర్మోహమాటంగా ఉండగలం? ఎవరి దగ్గర మనం తీసుకోగలం? ఎవరి దగ్గర ఎవరికి మనం ఇవ్వగలం అంటే ఆత్మీయులే. ఆత్మీయులు ఏం చేస్తారంటే ప్రేమపూర్వకంగా తినండి, తాగండి, మీకు అవసరాలు ఉంటే తీసుకోండి. బంధువులు చూడండి, మీరు ఇంటికి రాగానే ఫస్ట్ రోజు మొదటి గంట చాలా బాగుంటారు, కొంచెం రెండో గంటకి కొంచెం ప్రేమ తగ్గుతుంది, మూడో గంటకి ఇంకా డ్రాప్ అయింది, సాయంత్రానికి ఎనర్జీ జీరో. ఇలా చూస్తారు కింద నుంచి. మీకు ఎప్పుడు వెళ్తారు మీరు? ఎప్పుడు పోతారు? నిజం, బంధువులు అలాగే ఉంటారు. ఎందుకంటే ఎవరైనా క్రీస్తులో రాకముందు మనం కూడా అంతే, అవునా? క్రీస్తులోకి రాకముందు మనం కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మేము మాత్రమే బాగుండాలి. క్రీస్తులోనికి వచ్చాక ఎలా ఉంటుంది తెలుసా? నాతో పాటు నా చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలి. యేసులోకి వచ్చాక ఏంటయ్యా స్పెషల్ అంటే ఇదే స్పెషల్. లేని మంచి అలవాట్లన్నీ యేసులోకి వచ్చాకే వస్తాయి. యేసులోకి రాకపోతే అన్ని అలవాట్లే ఉంటాయి, అన్ని దుర్లక్షణాలే ఉంటాయి. యేసులోనికి వచ్చిన తర్వాత అన్ని మంచి అలవాట్లు వచ్చేస్తాయి, మంచి అభిప్రాయాలు వచ్చేస్తాయి, మంచి ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకే ఈ రోజు ఉన్నతమైన స్థితిలో, ఉన్నత శిఖరం పైన ఎవరు కనబడుతున్నారంటే యేసు మాత్రమే కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయనలో ఒక్కడ కూడా ఒక చెడ్డ లక్షణం లేదు, అన్ని మంచి లక్షణాలే. అలాంటి మంచి లక్షణాలు ఎవరిలో కనబడతాయంటే యేసును ధరించుకున్న వారు మాత్రంలోనే కనబడతాయి. యేసులో లేని వారికి అన్ని చెడ్డ లక్షణాలే. పైకి మాత్రం బాగున్నారా అంటారు, పైకి మాత్రం బాగున్నారా అంటారు, మనసులో మాత్రం ఈడెప్పుడు పోతాడనండి అంటారు. నిజం, ఈడెప్పుడు నాశనం అయిపోతాడని అంటారు. ఇది దేవుల్లో లేని వాళ్ళు మనస్తుంది. దేవుల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలనేది బైబిల్ చెప్పింది.